పెద్దపులులు చిరుతపులులు అడవులు వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, పదుల్లో పులులు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అలజడి రేపుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి కాకినాడ వరకు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఒకేసారి ఇన్ని పులులు గ్రామాల్లోకి రావడంతో అటవీ శాఖ అధికారులు కూడా వాటిని పట్టుకుని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. కొన్ని చోట్ల పశువులు వాటికి ఆహారంగా మారుతున్నాయి. దీంతో ఇటు ప్రజలకు అటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా కుమరం భీం జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు పులి గాండ్రింపులతో వణికిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తుందనుకున్న ప్రతిసారి తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో స్థానికులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. తాజాగా ఇటిక్యాల పహాడ్ రైల్వే ట్రాక్ సమీపంలో ప్రత్యక్షమైంది పెద్ద పులి. స్థానికుల సమాచారంతో స్పాట్లోకి చేరుకున్న అటవీ అధికారులు పాదముద్రలు సేకరించారు. మరోవైపు ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ హల్చల్ చేస్తోంది. పంట పొలాల్లో రైతులను టెన్షన్ పెట్టేస్తోంది. పులి సంచారం చేసిన సంఘటనా స్థలంలో పాదముద్రలు సేకరించారు అధికారులు. అది బెంగాల్ టైగర్ అని మగపులిగా తేల్చిన ఫారెస్ట్ అధికారులు పులి జాడ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇక పులి సంచారం కారణంతో రైతులకు పలు సూచనలు చేస్తున్నారు అధికారులు. బయటకు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. గోదావరి పరివార ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోకల్స్ ఎవరైతే ఉన్నారో జనాలు అటువంటి భయాందోళనకు గురి కాకుండా ఎక్కడైనా గుంపులుగా వెళ్ళడం చేయాలి. లేదు అంటే పశువుల కాపర్లు కానీ మేకల కాపర్లు కానీ ఇంటీరియర్ ఫారెస్ట్లో వెళ్ళకుండా కొంచెం ఒంటరిగా పోకుండా ఉండాలనేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మనకి చేస్తున్నాం. ఇవాళ నైటు పులి పూజ రావడం జరిగింది 9 గంటలకు. నేను నైట్ ఇక్కడే అన్నం తిని ఇక్కడే లైట్ పెట్టుకొని ఉన్నా. లైట్ ఏంది కొంచెం శబ్దం లాగా వినపడేటప్పటికి అరిచేటప్పటికి అటు లైట్ వేస్తే పులి దాన్ని చూడడం జరిగింది. దాన్ని చూసి లైట్ ఆర్పుకున్నాను. నేను ఆర్పుకుంటే ఈ పుచ్చ తోటల నుండి ఇట్లా పడి అటు వెళ్ళింది. అలా అటు ఎంత దూరం వెళ్ళింది అనేది మాకు తెలియదు. దానికి కొంచెం భయంగా ఉంది. ఇక కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో మరో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులి ఎంట్రీతో 20 గ్రామాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. తాజాగా బాపన్నదార గ్రామం సమీపంలో దూడను చంపింది పెద్ద పులి. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు దూడను చంపిన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. పగ్ మార్క్స్ ఆధారంగా దూడను చంపింది పెద్ద పులిగా నిర్ధారించారు అధికారులు. పులి సంచారమున్న ప్రాంతాల్లో 6 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. బాపన్నదార గ్రామ ప్రాంత ప్రజలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.